హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. నేను ఆల్రెడీ 1 or 2 months బ్యాకే నేను వీడియో చేశాను. పేపర్ ప్యాటర్న్ ఏంటి ఎవరెవరికి ఎక్సెప్ట్ R22 వాళ్ళకి కరోనా కాదంటే వాళ్ళకు షార్ట్ బిట్స్లో 1 మార్క్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నేను డిస్కస్ చేసేది R22 వాళ్ళకు కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇక్కడ ఏంటంటే R18 కావచ్చు, R16 కావచ్చు, R15 ఆల్ ఓకే. కొంతమందికి R05 వాళ్ళకి డిఫరెంట్ ఉంది. వీళ్ళందరికీ పర్ఫెక్ట్ అయితే నేను R16 R18 వాళ్ళకి ఏంటంటే M1 కావచ్చు, M2 కావచ్చు, COSM కావచ్చు, ఫ్లాట్, DM ఆల్ ఎనీ పేపర్ అయినా ఈ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ సీనియర్స్కి. బట్ మీకు ఇక్కడ నుంచి ఏంటి మనకి మేడం నేను ఫస్ట్ ఇయర్ 1-1 అనేది ఆర్ 1-2 అనేది నేను కరోనాలో రాశాను, ఇప్పుడు కూడా కరోనా అని చాలా కమెంట్స్ వస్తున్నాయి. నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మనకు అఫీషియల్గా కాలేజెస్కి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి రెగ్యులర్ ప్యాటర్న్ R18 అండ్ R16 వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే రెగ్యులర్ ఈజ్ వెరీ లక్కీ. ఎందుకంటారా, రెగ్యులర్లో మనకి షార్ట్ బిట్స్ ఉంటాయి, వాటి నుంచి మ్యాక్సిమం మనం పాస్ మార్క్స్ స్కోర్ చేసే పాసిబిలిటీస్ ఉంది. అలా అని ఇష్టం వచ్చినట్టు రాయొద్దండి. నేను చెప్పిన ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ రాయాలి మేడం, పేపర్ స్టార్టింగ్లో రాయాలా, ఎండింగ్లో రాయాలా, ఎన్ని మార్క్స్ అన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏ ఉంటుంది బేటా. పార్ట్ ఏ, ఈ పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే A B C D E F G H I J ఓకే. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ 2 questions బిలాంగ్స్ టు ఫస్ట్ యూనిట్, సెకండ్ 2 బిలాంగ్స్ టు సెకండ్ యూనిట్, నెక్స్ట్ 2 బిలాంగ్స్ టు థర్డ్ అండ్ GH దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఫోర్త్ యూనిట్. G అండ్ H. IJ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్. ఇవేంటంటే షార్ట్ క్వశ్చన్స్, ఓకే, షార్ట్ బిట్స్. ఇక్కడ షార్ట్ బిట్స్ అనేవి ఎలా అడుగుతారు అవి కూడా చెప్తున్నాను చాలా వీడియోస్లో. మీరు లాంగ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఈజీ ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ 2 బిలాంగ్స్ టు షార్ట్ యూనిట్ అంటున్నాను, ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ అంటున్నాను కదా. ఒకటి 2 మార్క్స్ ఇస్తే ఒకటి 3, ఇది 2 ఇస్తే ఇది 3, 2 3 2 3 2 3 ఈ విధంగా అడుగుతారు బేటా. మేడం నేను ఓన్లీ ఇవి రాస్తే పాస్ అయిపోతారా అంటే మీరు లాంగ్ బిట్స్ రాస్తూ యాజ్ వెల్ యాజ్ ఇవి రాయండి. కానీ ఇవి ఒక పేజీలో 1లో AB 1లో BC అలా కాదు, ఒకటే పేజీలో రాయండి. అలా అని మీకు ఫస్ట్ పర్ఫెక్ట్గా రాకుంటే స్టార్టింగ్ పేజీలోనే రాయొద్దు బెట్ట. చెప్తాను ఎక్కడ రాయాలో. ఫస్ట్ లాంగ్కి వెళ్ళిపోదాం. లాంగ్లో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2 3 ఉంటుంది. 2-3లో R అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో AB ఉంటుంది బేటా, అండ్ ఇక్కడ కూడా AB ఉంటుంది. దీస్ 2 బిలాంగ్స్ టు అవర్ ఫస్ట్ యూనిట్. ఎన్ని మార్క్స్ ఉంటాయండి? ఇదొక 5 మార్క్స్, ఇదొక 5. R అనే ఆప్షన్తో 5 మార్క్స్ ఈ విధంగా మనకు డివైడ్ చేస్తారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇది మొత్తం ఫస్ట్ యూనిట్ అండ్ 4 5 ఓకే. ఇక్కడ కూడా నాకు AB ఇస్తారు బేటా, AB ఇస్తారు, R అనే ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. ఇది బిలాంగ్స్ టు వాట్, సెకండ్ యూనిట్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 5 అయిపోయింది కదా, 5 6 ఇందులో కూడా నాకు AB అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర AB ఉండదు, అది వెరీ లాంగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఓకే. 5 మార్క్స్ లాగా మనకి డివైడ్ చేస్తారు, ఓకే. కొంతమంది హాఫ్ యూనిటే చదువుకొని వెళ్ళే మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ రిక్వెస్ట్ అది కూడా ఏ సిచ్యువేషన్లో ఎలా చదవాలనేది నేను వీడియో చేస్తాను చూడండి, ఓకే. ఇప్పుడు ఇదేంటిది, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు వాట్, థర్డ్ యూనిట్, ఓకే. తర్వాత వచ్చేసి ఏంటిది 7 అండ్ 8. ఇక్కడ కూడా R అనే ఆప్షన్ ఉంటుంది, AB కూడా ఉంటుంది, ఇక్కడ కూడా AB ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి నాకు ఫోర్త్ యూనిట్ నుంచి వస్తాయి. అండ్ ఫిఫ్త్ యూనిట్ నుంచి వచ్చేసి ఏంటి అండి, ఎన్ని అయిపోయాయి, 2 3 4 5 6 7 కదా. ఏంటబ్బా 11 రావాలని చూస్తున్నా. 6 7 ఇది 8 9. తర్వాత వచ్చేసి 10 11. ఇక్కడ కూడా నాకు AB ఉంటుంది అండ్ AB ఉంటుంది. సార్ M2 R18 వాళ్ళు కావచ్చు, M3 R18 వాళ్ళు కావచ్చు, R16 వాళ్ళు కావచ్చు, అండ్ M1
M2 బోత్ R18 వాళ్ళకి అండ్ M2 M1 బోత్ R16 అందరికీ ఇదే ప్యాటర్న్ అండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఈ లాస్ట్ మనకి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు 5th యూనిట్. ఇక్కడ కూడా నాకు 5 5 5 5. ఇప్పుడు రండి మన పాయింట్. మేడం నేను పేపర్ని ఎలా రాస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయి బాగా చెప్పండి, అంటే క్లూస్ చెప్పండి, కొంచెం ప్యాటర్న్ చెప్పండి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చెప్పండి అంటున్నారు. ఒకటి నాన్న, ఫస్ట్ మీరు ఈ షార్ట్ బిట్స్ తీసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే షార్ట్ బిట్లో వాళ్ళకి ఇక్కడ ఎన్ని అడుగుతారు అంటే మనకి 5 2 10 క్వశ్చన్స్ అడుగుతారు షార్ట్ బిట్లో. ఈ 10 క్వశ్చన్స్లో మన వాళ్ళకి 3 4 వచ్చు, మిగిలిన లాస్ట్లో రాస్తా అనుకుంటారు అనుకో. అలాంటి వాళ్ళు పర్ఫెక్ట్ గ్యాప్ వదిలేసి రాస్తే పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ పేపర్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మీకు రాకపోతే ఇది రాయొద్దు. సపోజ్ ఇది మీకు బాగా వచ్చు, ఇందులో ఏం చేయండి 2లో కొంతమందికి 2 బాగా వస్తే ఇది రాసేయండి. కొంతమందికి కొంతమంది మన మేధావులు ఏం చేస్తారంటే నాకు తెలుసు పేపర్ కరెక్షన్లో ఇలాంటివి జరిగినాయి. ఇక్కడ ఏ రాస్తారు, ఇక్కడ బి రాస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ బి రాదు, ఈ ఏ రాదు. ఇవి రెండింటిని మ్యాచ్ చేసి క్వశ్చన్ నెంబర్ 2 అనేస్తారు. అలా చేయొద్దు బేట, మీరు రాయండి. కాకపోతే 2A రాస్తే 2A అని వేయండి, 3B రాస్తే 3B వేయండి. మేడం అట్లెట్లా మేడం నేను మార్క్స్ మిస్ అవుతా అంటారు. ఏం కాదబ్బా, దిద్దే వాళ్ళకు కూడా మాకు ఈవెన్ సిస్టంలో ఎంటర్ చేస్తాము, షీట్లో కూడా చేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొకరు స్క్రూటినీ చేస్తారు కాబట్టి ఒకవేళ దిద్దే వాళ్ళు వేసినా కానీ స్క్రూటినీ చేసే వాళ్ళు తీసేస్తారు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఎందుకు మేడం మరి నేను ఒక్కటే రాస్తా కదా అంటారు. రెండెందుకు రాయమంటున్నా అంటే టైం ఉంటే సపోజ్ నువ్వు ఇది నీకు తెలుసు నువ్వు బాగా రాసినావని, కానీ ఎక్కడో మిస్టేక్ చేసినావు, నీకు ఇక్కడ 3 మార్క్సే వచ్చినాయి. ఇది నువ్వు రాసావు కానీ దీనికి ఫుల్ వచ్చినాయి అనుకో, ఈ రెండిట్లో ఫుల్ వచ్చింది కన్సిడర్ చేస్తారు. అందుకని ఇండివిజువల్గా రాయండి. మన ఎక్స్ట్రా నాలెడ్జ్ యూస్ చేసి ఉన్న మార్క్స్ పోగొట్టుకోవద్దు బెట్ట. ఒకవేళ మీరు ఈ బీబిట్కి నెంబర్ వేస్తే మీరు కరెక్ట్ రాసిన తప్పని ఇస్తారు. ఓకేనా. కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నాయి రాయండి. తర్వాత షార్ట్ బిట్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు నేను చూశాను, ఏ రాస్తారు పాపం, బి రాస్తారు, సి రాదు, ఈ సిని బ్లాంక్ వదిలేస్తారు, డిని బ్లాంక్ వదిలేస్తారు. వాళ్ళు ఏంటంటే లాస్ట్లో ఎవరన్నా చెప్తారా నేను రాస్తానా ఏదో చేద్దామని వదిలేస్తారు. ఓకే పర్వాలేదు వదిలేయండి, బట్ వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే లాంగ్ ప్రిపేర్ అయినప్పుడు వెరీ ఈజీ షార్ట్స్, నో డౌట్ ఎట్ ఆల్. మీరు షార్ట్ క్వశ్చన్స్ బాగా రాశారు అని అంటే మీరు పాస్ అయిపోతారు. లాంగ్లో 2 యూనిట్స్ 3 యూనిట్స్ చదువుకున్న షార్ట్ అన్ని రాస్తే పర్వాలేదు. ఇప్పుడు ఏ బి ఉంది మ్యాట్రిసెస్, ఏమడుగుతారు? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, డిఫైన్ సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, హెర్మిషన్ ఆర్ చిన్న మ్యాట్రిక్స్ ఇచ్చి ర్యాంక్ కనుక్కోమంటారు. లేదంటే ఒకటి ఈక్వేషన్ ఇచ్చేసి దిస్ ఈజ్ నో సొల్యూషన్, ఏ వాల్యూ మ్యూ ఈక్వల్ టు 1 or 2 అలా సింపుల్ అడుగుతారు. కాబట్టి మ్యాక్సిమం మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఫార్ములా వచ్చినా రాయండి. ఎందుకంటారా బేట, లాస్ట్లో మీకు ఇవన్నీ కరెక్ట్ చేసినప్పుడు సపోజ్ మీకు గనక 21 or 20 మార్క్సే వచ్చినాయి అనుకో, మనకి R18 R16 వాళ్ళకి 26 మినిమం రావాలి అవునా. అందుకని అప్పుడు మేము ఏం చేస్తామంటే షార్ట్ బిట్స్కి వెళ్తాం. షార్ట్ బిట్స్లో ఎక్కడైనా కొంచెం రాస్తే అయ్యో ఇక్కడ ఒక ½ మార్క్ ఇద్దాము, ఇక్కడ ఒక ½ మార్క్ ఇద్దాము, ఇక్కడ ఒక హాఫ్, అట్లా హాఫ్ మంచి వాళ్ళు కరెక్షన్ చేస్తే ఇచ్చి పాపం లాగి పాస్ చేద్దాం అనుకుంటారు. మన అదృష్టం బాగుంటే మన పేపర్ మంచి వాళ్ళ చేతికి వెళ్తే అలాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏమీ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ రాయండి, మీ మార్క్స్ ఎటు పోవు. ఓకేనా. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇది మన పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా హౌ టు పాస్ అండ్ లాస్ట్ మినిట్ అనేవి పోస్ట్ చేస్తాను. 15th రోజు అండ్ 16th రోజు వచ్చేసి నేను లైవ్ అనేది కూడా కండక్ట్ చేస్తాను. M2 M1 వాళ్ళకి ఒక మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours, ఎందుకంటే 14th నాకు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, నేను బిజీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.